హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై వరుస విచారణలతో ముందుకెళ్తోంది తెలంగాణ సర్కార్. లేటెస్ట్ గా విద్యుత్ కమిషన్ నివేదికను కేబినెట్ లో ప్రవేశపెట్టింది. మరోవైపు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులకు రైతుల నేతల పేర్లను పెట్టాలని నిర్ణయించింది. విద్యుత్ కమిషన్ నివేదికను కేబినెట్ లో పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ వేయగా విచారణ ముగించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కమిషన్. విద్యుత్ కమిషన్ నివేదికను ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కు పంపనుంది. న్యాయ నిపుణుల సలహా తరువాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ ప్రభుత్వం గోదావరిపై చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు వివరించారు అధికారులు. దీనిపై ఏపీ సీఎస్ కు అభ్యంతరాలు తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. అవసరమైతే గోదావరి రివర్ బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాయాలన్నారు. అంతేకాదు పోలవరం నిర్మాణంతో రాష్ట్రంపై పడే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం. భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైన అధ్యయనం చెయ్యాలన్నారు. జనవరి 26 నుంచి అర్హులందరికీ రేషన్ కార్డులివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి మాజీ మంత్రి రాజనరసింహ పేరు పెట్టనున్నారు. మరోవైపు జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎక్కడి నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంటుంది, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి, ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగూడెంను మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.